ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో జువ్వెల దినలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. ఆల్రెడీ అక్కడ మత్స్యకారులు ఆయన్ని బాయ్కాట్ చేసినా, వస్తే ₹1,00,000 ఫైన్ వేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సరే, వచ్చింది మత్స్యకారుల లేకపోతే వైసీపీ సోకాల్డ్ నాయకులు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి ఇలాంటి నేపథ్యంలో అక్కడ మత్స్యకారులకు ఒక అభయం ఇవ్వాల్సింది పోయి, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సింది పోయి, అక్కడున్న కంపెనీని నేను వస్తే తరలించేస్తా, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, అక్కడున్న కంపెనీలు మొత్తాన్ని నేను అక్కడ ఉండకుండా చేస్తా, మత్స్యకారులు ఇబ్బంది లేకుండా చేస్తా అని మాట్లాడారు. సో అసలు దాని వెనుకున్న రీజన్ ఏంటి మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు. నమస్కారం కార్తిక్ గారు. కార్తిక్ గారు, ఇప్పుడు అసలు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత, ఎవరో సోకాల్డ్ నేత మాట్లాడాలి అంటే అక్కడ పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి అభయం ఇవ్వాలి. రాజకీయాలకు అతీతంగా ఆయన మాట్లాడుతున్నారనే భావన అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళల్లో ఆయన కనుక ఆ భావనని పెంపొందిస్తే ఈజీగా అట్రాక్ట్ అవుతారు. కానీ అలాంటి ప్రయత్నం చేయకుండా ఆయన నేను వస్తే కనుక ఈ కంపెనీని పంపించేస్తాను అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు ఒక చోటకు పోయి, అంటే ఒక ప్రదేశానికి పోయినప్పుడు అక్కడ ఏం మాట్లాడకూడదో అది మాట్లాడి, ఏం మాట్లాడాలో అది మాట్లాడకుండా ఉండే వాళ్ళని ఏమంటారు తెలుసా నీకు? ఏమంటారు? జగన్ అంటారు. జగన్ అంటారా? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వస్తుంది, ఆహ్వానించాల్సిన సమయం, అప్పుడు మావిగన్ అన్నాడు. అంటే అప్పుడు మాట్లాడకూడని మాట అది. ఎప్పుడు మాట్లాడాలి? తన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు కాకుండా ఈ ప్రాంతాన్ని నేను రాజధానిగా ఎంచుకున్నాను అని ఉంటే అది అప్పుడు యాక్సెప్టెడ్ అయ్యి ఉండేదేమో. కానీ అప్పుడు అనలేదు. అంటే అనాల్సిన సమయంలో అనలేదు, అనకూడని సమయంలో అన్నాడు. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడకూడదో అదే మాట్లాడే వ్యక్తి వైఎస్ జగన్. అందుకనే 151 సీట్ల నుంచి 11 సీట్లే పడిపోయాడు. ఇప్పుడు అక్కడ పోయింది దేనికోసం? మత్స్యకారులని పరామర్శించడం కోసం, పలకరించడం కోసం, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించడం కోసం. అవునా? సరే, మత్స్యకారులు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని యూనియన్స్, కొన్ని చోట్ల, కొన్ని సంఘాలు ఒక నిర్ణయం తీసుకున్నాయంటే, ఒక గీత గీసుకున్నాయంటే ఖచ్చితంగా గీత దాటరు. చచ్చినా గీత దాటరు. అది లక్ష్మణ రేఖ వాళ్ళ మాటలో చెప్పాలంటే అది దాటరు, వాళ్ళు ఖచ్చితంగా దాటరు. ఇప్పుడు మత్స్యకారులు పోవద్దు, ఎవరైనా పోతే ₹1,00,000 జరిమానా వేస్తామని వాళ్ళు చాటింపులు వేసుకున్నారు. వాళ్ళు ఏ రాజకీయ నాయకులతో మనం మాట్లాడద్దు, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండొద్దు, దీంట్లోకి రాజకీయాలు చొప్పించవద్దు అని వాళ్ళు అనుకున్నారు. మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం అనుకున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంటే, అంటే ఆయన పర్యటనకు వస్తాడని ముందు రోజే అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే వాళ్ళకి జగన్ గెలవడం ఇష్టం లేదు. వాళ్ళకి జగన్ ఒక నాయకుడిగా కనపడట్లేదు. జగన్ ని వాళ్ళు బైకాట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో జగన్ అక్కడికి ఎవరిని కలిశాడు? మరి వైసీపీ కార్యకర్తను కలిశాడు. సరే, కలిసింది వైసీపీ కార్యకర్తను అయినప్పటికీ కూడా మత్స్యకారులకు సపోర్ట్ గా మాట్లాడాలి, తనేం చేశానో చెప్పుకోవాలి, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదో చెప్పుకోవాలి, అంతవరకు ఓకే. కానీ నీ అధికారంలోకి వస్తే ఇక్కడ నుంచి పరిశ్రమలు పారదోలుతానంటే, ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా చేస్తానంటే, ఉపాధి లేకుండా చేస్తావు నువ్వు. ఉపాధి లేకుండా చేస్తాననేటువంటి వ్యక్తి నాయకుడు అంటారా? అయినా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అసలు నెగిటివ్ వైబ్రేషన్ తెచ్చుకునే వాడికి ఎవడోటేస్తాడు చెప్పు? నేను వస్తే కూల్చేస్తా, నేను వస్తే కాల్చేస్తా, నేను వస్తే చంపేస్తా, నేను వస్తే రప్ప రప్ప చేసేస్తా అని జగన్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళేమంటారు? ఆ స్క్రిప్ట్ మారాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది జగన్ అంటాడు. వైసీపీ కార్యకర్తలు ఏమంటారు? అన్నా నువ్వు వచ్చి 2029లో క్రియేట్ చేసే విధ్వంసం కోసం వీఆర్ వెయిటింగ్ అని వాళ్ళు అంటారు. ఇలా ఉంటే, ఇలా ఉన్నప్పుడు అసలు ఎవరు వైసీపీ కొట్టేస్తారు చెప్పు? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా. నేను విషయం ఏంటంటే, మారణం మారతారా? మొన్న వైసీపీ ఎంపీ ఒక ఇంటర్వ్యూ చెప్పారు కదా, మిథున్ రెడ్డి అన్నాడు. ఏమంటాడు? జగన్ చెప్తే ఆత్మాహుతి దళాలుగా మేము మారుతాం. ఆత్మాహుతి దళాలంటే ఎవరు? నక్సలిట్లు, టెర్రరిస్టులు, అంతే కదా? చావడానికైనా చంపడానికైనా సిద్ధమైపోతారు. మరి నేను టెర్రరిస్టు లాగా మారుతానని ఓపెన్ ఒప్పుకునే పార్టీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు దేన్నైనా యాక్సెప్ట్ చేసే బ్యాచ్ ఒక 20% ఉందనుకో అబ్బా, ఆ 20% కోసం పార్టీ నడవకూడదు. ఆ 20% ఓట్ బ్యాంక్తో ఎప్పటికీ అధికారం రాదు. అధికారం రావాలంటే 50% ఓట్ బ్యాంక్ రావాలి, కనీసం 48-49% ఓట్ బ్యాంక్ రావాలి. అది రానంత వరకు నీకు అధికారం చేతిలోకి రాదు.
నువ్వేం చెప్పినా వినటానికి, నువ్వేం చెప్పినా బ్యానర్లు కట్టడానికి, నువ్వేం చెప్పినా అల్లకపోవడానికి ఒక 20% మంది ఉన్నారు. కానీ ఆ 20% మంది ఎప్పటికీ నీకు అధికారం ఇవ్వలేరు. ఆ 20% మందితో నీకు 11 సీట్లు వస్తేది, ఒక 19 సీట్లు అవుతాయేమో అంటే నీ సీట్లు ఏమన్నా పెరుగుతాయేమో, అధికారం మాత్రం రాదు. అది జగన్ ఆలోచించుకోవాల్సింది. జగన్ ఖచ్చితంగా స్క్రిప్ట్ మారాలి. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తున్నానుకో, ఖండించాల్సిన నాయకుడి బాధ్యతలో ఉండి నేను అధికారంలోకి వచ్చినంటే సప్త సముద్రాలు అవుతున్నా సరే వాళ్ళని ఏడ్చుకొచ్చి లోపలేస్తా, పెట్టుబడిదారులను జైల్లో పెడతా, 6 నెలల్లో జైల్లో పెడతా, నేను గనక సీఎం అయ్యానంటే మొదటి సంతకం ఏబిఎన్ బ్యానర్ పెడతా, లేదా రాధాకృష్ణన్ ప్రతి పోలీస్ స్టేషన్లో దిప్పుతా. ఇది ఒక నాయకుడు మాట్లాడతాడా? ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం అనుకుంటే వైఎస్ భారతి గారు కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? సమాజంలో ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి జగన్ రోజు రోజుకి మిడిల్ క్లాస్కి దూరం అయిపోతున్నాడు. నిన్న సి ఓటర్ సర్వే వచ్చింది. సి ఓటర్ సర్వే ఏం చెప్తుంది? జగన్కి పోయినసారి ఎన్నికలు 2024 ఎన్నికల్లో 39.4% ఓట్ బ్యాంక్ వచ్చింది. అది ఇప్పుడు 37.5% తగ్గింది. అంటే 2% ఓట్ బ్యాంక్ తగ్గింది. మామూలు ప్రభుత్వం మీద మన గట్టిగా ఓట్లేశారు కదా, ఎంతో కొంత నెగిటివ్ ఏ ప్రభుత్వమైనా ఎంత చేసి ఏదో ఒకటి చేయంది ఉంటుంది, ఎంతో కొంత వ్యతిరేకత వస్తాయి. కానీ ప్రభుత్వానికేమో కూటమికేమో 55% నుంచి 57.5% ఓటు పెరిగింది. 57.5% ఓటింగ్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డికి 2% ఓటింగ్ తగ్గింది. అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డికి 2% పెరిగే పరిస్థితి ఉండాలి, కానీ లేదు. ఎందుకని లేదు? ఈ మాటల వల్ల లేదు, ఈ చేతల వల్ల లేదు. అసలు నువ్వు ఎవరిని పలకరించడానికి పోయినావు, వాళ్ళు నేను కలవలేదు, కలవాలని కూడా అనుకోలేదు, కలవటానికి కూడా ఇష్టపడలేదు. నేను నాయకుడిగా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మామూలుగా అసలు నాయకుడు వాళ్ళ దగ్గర పోవటం కదబ్బా. మామూలుగా మత్స్యకారులకి అనిపించాలి, మనకి కష్టం వచ్చింది, మనకి జగన్ ఉన్నాడు, మన తరపున పోరాటం చేయడానికి కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తే అని వీళ్ళకి అనిపించాలి. ఫస్ట్ వీళ్ళు కలవడానికి పోవాలి, కానీ ఆయన వస్తానంటే వీళ్ళు వద్దనే పరిస్థితి వచ్చిందంటే ఇది జగన్కి ఎంతో అవమానం. ఓ రకంగా జనం జగన్ని బైకాట్ చేస్తున్నారు. నువ్వు వద్దురా స్వామి దండం పెడుతున్నారు. వైసీపీ మేధావులు ఎలాగైతే జగన్ ప్రెస్ మీట్ పెట్టొద్దని దండం పెట్టుకుంటున్నారో, ఎందుకంటే జగన్ ప్రెస్ మీట్ పెడితే ఏమవుద్ది? ట్రోల్స్ అవుతాయి, మీమ్స్ ట్రోల్స్ అవుతాయి. ఈ ప్రపంచంలో మీమ్స్ కి ట్రోల్స్ కి గురయ్యేటువంటి ఒక 3 వ్యక్తుల్లో, 1 ట్రంప్, 2 కిమ్స్, 3 జగన్. ఈ 3 ఈ పరిస్థితిలో జగన్ ఉన్నాడు కదా. ఈ పరిస్థితిలో ఉంటే ఎప్పటికి అధికారం వస్తుంది? కాబట్టి రాదు. ఇప్పుడు మొన్న జరిగింది జగన్కి తీవ్రమైన అవమానం. ఇంత అవమానం ఎందుకు జరిగిందో జగన్ తనను తాను సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ మాట్లాడే పద్ధతిని, స్క్రిప్ట్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు పోరాదు, మంచి స్క్రిప్ట్ ఇస్తావు, మంచి స్క్రిప్ట్ రైటర్ నువ్వు. నేను ఎందుకు జర్నలిస్ట్గా ఉండాలి కదా, మళ్ళీ పార్టీలకి సేవ చేయడం. చాలా మంది జర్నలిస్టులు పార్టీలు సేవ చేస్తున్నారు, కనీసం నువ్వైతే ఒక మంచి స్క్రిప్ట్ ఇస్తావేమో జగన్కి. ఏదైనా మారాలి, స్క్రిప్ట్ మారాలి. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.